అండి, వెల్కమ్ టు శాండీస్ టాలెంట్ ఛానల్. ఈరోజు నేను మీకు ఎగ్ పచ్చడి ఎలా చేయాలో చెప్తాను. ఇది మా అక్కలు నాకు చూపించారు. వాళ్ళు టేస్ట్ చేసి చాలా బాగుంది అన్నారు. నేను కూడా టెంప్ట్ అయిపోయి ఈరోజు నేను మీకు అది ఎలా చేయాలో చెప్తాను. పచ్చడికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్: ఎగ్స్, ఉప్పు, కారం, 2 లెమన్స్, సన్నగా తరిగి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి, 1 కప్పు ఆనియన్స్, 6 టేబుల్ స్పూన్స్ ఆయిల్. ఇప్పుడు ఎగ్స్కి ఇలా టూత్పిక్ సాయంతో హోల్స్ పెట్టుకోవాలి 3 ఎగ్స్కి. ఇప్పుడు మనము ఇందులో ఈ బౌల్లో 1.5 టేబుల్ స్పూన్ కారం వేసుకోవాలి. ఇంకా 1 టేబుల్ స్పూన్ ఉప్పు, ఇంకా 1 టేబుల్ స్పూన్ గరం మసాలా వేసుకోవాలి. ఇప్పుడు ఇది మిక్స్ చేసుకోవాలి. ఇదంతా ఇది వేసుకొని మిక్స్ చేసుకోవాలి. ఇంకా 1 టేబుల్ స్పూన్ నీళ్ళని వేసుకోవాలి. ఇది పేస్ట్ అయ్యే వరకు కలుపుకోవాలి. ఇప్పుడు ఇది ఇలా అవ్వాక ఈ ఎగ్స్, మన హోల్ పెట్టుకున్న ఎగ్స్ ఇందులో వేసుకోవాలి. వేసుకొని కలుపుకోవాలి. ఇప్పుడు ఇది ఇలా కలుపుకొని పక్కకు పెట్టేసుకొని ఒక మిక్సీ జార్ తీసుకొని ఇందులో 1 టేబుల్ స్పూన్ కారం, 1 టేబుల్ స్పూన్ ఉప్పు, ఇంకా ఉల్లిపాయలు వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి 1 నిమిషం. ఇప్పుడు దీన్ని మనం ఇలా పేస్ట్ లాగా చేసుకోవాలి. తర్వాత ఈ ఎగ్స్ని మెల్లిగా ఎల్లో ఇంకా వైట్ విడి చేసుకోవాలి. ఇప్పుడు ఇవి మనం వేరేగా చేసుకున్నాం. ఇప్పుడు ఈ ఎల్లోని మళ్ళీ మసాలాలో వేసి కలపాలి. ఇప్పుడు ఈ విధంగా దీన్ని కలుపుకోవాలి. ఇప్పుడు మనం చాకుతోటి వీటిని పీసెస్ లా కట్ చేసుకోవాలి. ఇలా పీసెస్ లా చేసుకోవాలి. ఇప్పుడు వీటిని విడివిడిగా ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి. పాన్ హీట్ అయ్యాక ఇప్పుడు మనము ఇందులో ఆయిల్ వేసుకోవాలి. 6 టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్. ఇప్పుడు ఆయిల్ వేడైంది. ఇప్పుడు ఇవి ఇందులో వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు వీటిని తీసుకొని బౌల్లో వేసుకోవాలి. నెక్స్ట్ ఇప్పుడు ఇవి మనం ఆయిల్లో వేసుకొని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. ఇలా వేయించుకోవాలి. ఇలా కలుపుకుంటూ ఉండాలి. ఇలా ఫ్రై అయ్యాక ప్లేట్లోకి తీసుకోవాలి. ఇప్పుడు ఇలా తీసి పక్కన పెట్టుకున్నాక ఇదే ఆయిల్లో ఈ అల్లం వెల్లుల్లి ముక్కల్ని వేసుకోవాలి. వేసుకొని కలుపుకోవాలి. దీంట్లో ఈ ఎల్లి కారం వేసి వేయించుకోవాలి. నూనె పైకి వచ్చే వరకు వేయించుకోవాలి. దీంట్లో కొద్దిగా పసుపు వేసుకుందాము కలర్ రావడానికి. ఇలా చక్కగా కలుపుకోవాలి. ఇంకా ఇందులో 1/2
1/2 టేబుల్ స్పూన్ గరం మసాలా వేసి బాగా కలపాలి. ఇలా కలుపుకోవాలి. పైకి వచ్చిన తర్వాత సిమ్ మీద పెట్టుకొని 1 టేబుల్ స్పూన్ నిమ్మరసాన్ని వేసుకోవాలి. పులుపు బాగా ఇష్టపడే వాళ్ళు ఎక్కువగా వేసుకోవచ్చు. ఇప్పుడు ఇది ఇలా కలుపుకోవాలి. ఇప్పుడు ఈ ఎల్లో వేసి కలుపుకోవాలి. పచ్చడి ఒకవేళ మీకు నిలువుగా ఉండాలంటే ఈ ఎల్లోని వేసుకోకూడదు. ఇప్పుడు నేను ఇది ఈరోజే అవగొట్టేస్తాను కాబట్టి నేను ఎల్లోని వేసుకుంటున్నాను. ఇప్పుడు మనము దీంట్లోకి ఈ ముక్కల్ని వేసుకోవాలి. వీటిని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా కలుపుకోవాలి. బాగా రుచి చూసారండి, చాలా బాగుంది. ఉప్పు కారం బాగా సరిపోయింది. ఇప్పుడు దీన్ని సర్వ్ చేసుకుందాం. వేడన్నంలోకి ఇప్పుడు దీన్ని ఇలా సర్వ్ చేసుకుంటున్నాను. ఇప్పుడు రెడీగా ఉన్నాను తినడానికి. ఇలా వేడి వేడి అన్నంలో కలుపుకొని తింటున్నాను. చాలా బాగుంది. నిమ్మరసం వల్ల పులుపు, అల్లం వెల్లుల్లి వల్ల ఘాటు, ఇంకా ఉప్పు కారం పర్ఫెక్ట్గా ఉంది. మీరు కూడా ఇది ట్రై చేసి మీ ఎక్స్పీరియన్స్ని కదండి. సో ఈ వర్షాకాలంలో మీరు కూడా ఇది ట్రై చేయండి. చాలా రుచిగా ఉంటుంది. సో లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.